భారతీయ విద్యాభవన్స్ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పెద్దాపురం భాస్కర్ కాలనీ దగ్గర గల డి కన్వెన్షన్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు యూకే విశ్వనాథరాజు, సూర్యనారాయణరాజు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమం వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. పేరెంట్స్ తో కూడా కమిటీలు వేయబడతాయి. ఈ స్కూల్ యొక్క ప్రధాన ఉద్దేశాన్ని ఎప్పుడూ కూడా నిరంతరంగా ప్రయాణింప చేయడం కోసం మా సూర్యబాబురాజు గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా పర్యవేక్షింపబడుతూ ఉంటుంది. విశ్వనాథరాజు గారు కూడా ఈయన చేసే ప్రక్రియ ఆనంద ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయాన్ని అందించటం, విద్యార్థులకు కావలసినటువంటి అన్ని వసతులను కల్పించడమే ఆనంద ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆల్రెడీ భీమవరం కేంద్రంలో చైర్మన్గా ఉన్నటువంటి విశ్వనాథరాజు గారు అక్కడ స్కూల్ని ఎంతో డెవలప్ చేయడం జరిగింది. భీమవరం కేంద్రానికి అండర్లో 5 స్కూల్స్ ఉన్నాయి. రాజమండ్రి, రాజమండ్రి, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, భీమవరం కేంద్రంగా నడుస్తూ ఉంటాయి. ఈ విద్యా సంస్థల్లో విద్యార్థులే సుమారు 6,000 మంది ఉన్నారు. ఈ 6,000 మంది విద్యా సంస్థల్లో ఎలా జరుగుతూ ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా మీ సమీప బంధువులు అక్కడ ఉన్నట్లయితే పర్యవేక్షించవచ్చు. చూసి ఇక్కడ మీ విద్యార్థులను జాయిన్ చేసి మీ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని మా ఆకాంక్ష. ప్రస్తుతం అయితే మన కాకినాడ కేంద్ర పెద్దాపురం స్కూల్కి కరెస్పాండెంటు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా ఉండడం కూడా ఈ స్కూల్కి అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మరి ప్రజలందరూ కూడా గమనించాల్సింది, పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ ప్రజలు కానీ గమనించాల్సింది ఏంటంటే తక్కువ ఫీజుతో, నామినల్ ఫీజెస్ తోటి ఈ స్కూల్ని ఇక్కడ మరి 25 ఎకరాలు 24 ఎకరాల సైట్లో అందమైన మరి కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్స్ నిర్మాణం చేసి పిల్లలకి ఉచితంగా విద్యని అభ్యసించాలంటే నామినల్ ఫీజులతోటి విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఆనంద గ్రూప్ వారు ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా మరి ఇక్కడ స్కూల్ని నిర్మాణం చేసి భవన్ స్కూల్కి 30 సంవత్సరాలు ఉచితంగా లీజుకి ఇవ్వటం అన్నది అది సామాన్యమైన విషయం కాదు. మనం ఆ ల్యాండ్ కాస్ట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కానీ తీసుకుంటే రమ్మారమి 50-60 కోట్ల రూపాయలతోటి ఓ స్కూల్ని నిర్మాణం చేసి భవన్ స్కూల్కి ఫ్రీగా ఇవ్వడం అన్నది ఇది మరి వారి దాతృత్వానికి ఒక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 50% ఎడ్యుకేషన్, 50% స్పోర్ట్స్ మరి చెప్పారు, రాజుగారు చెప్పారు. అలాగా కంప్లీట్గా అకాడమిక్స్ కాకుండా 50% క్రాఫ్ట్, డ్రాయింగ్స్, అలాగే మనం స్పోర్ట్స్, అలాగే మా భీమవరంలో అన్ని చోట్ల వెళ్తే హార్స్ రైడింగ్స్, స్విమ్మింగ్ పూల్స్ అన్నీ ఏర్పాటు చేస్తారు. ఫ్యూచర్ అంతా కాకినాడ పెద్దాపురం మట్టికి ఒక 4-5 సంవత్సరాల్లో అన్ని రకాలు వచ్చేస్తాయి. స్విమ్మింగ్ పూల్స్ వస్తాయి, హార్స్ రైడింగ్ ఉంటుంది, అలాగే స్పోర్ట్స్ ఉంటాయి, ఆర్చరీ ఉంటుంది, మన ఖోఖో ఉంటుంది. అన్ని రకాలుగా మనకు పెద్దమైన ఒక మంచి గ్రౌండ్ సిస్టమ్ ఉంది. ఒక మంచి వాతావరణంలో స్కూల్ కడుతున్నాం. మీ యొక్క మీ పత్రికా విలేకరులు దాన్ని బాగా ఎదురు తీసుకెళ్ళి పెద్దాపురం ప్రజలందరికీ, కాకినాడ ప్రజలందరికీ కూడా మరి మీ యొక్క సహకారం కావాలని కోరుతూ మరి రాజుగారు సూర్యబాబు రాజు అధ్యయనంలో ఇది నడుస్తుందని నేను మనసారా రాస్తున్నాను. అనేక విలువలతో ఈ స్కూల్ నడుస్తుందని నేను భావిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.